ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడి ఇంతవరకు నడిపించుకొని తీసుకొచ్చిన విధానాలు బట్టి దేవునికి స్తోత్రం. ఆరోగ్యవంతంగా క్షేమవంతంగా దేవునితో జీవితాన్ని గడిపి తీరడానికి పాలభాగస్తులై దేవునితో ఆత్మీయతలో పాలుభాగస్తులై తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. శక్తి సామర్థ్యముతో ఈ పగటి వేళ దేవుడు మనలందరినీ కూడా బలపరచునుగాక. నాశపడి దేవుని యొక్క సన్నిధిలో నేను వాక్య వంశంలోకి వెళ్ళడానికి కోరుతున్నా. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగం లేవియాకాండం 17వ అధ్యాయం. ఆ 17వ అధ్యాయంలో ప్రాధాన్యత కలిగిన ఒక విషయము, రక్తానికి సంబంధించిన ఒక విషయం, రక్తం గురించి ప్రాధాన్యతగా చెప్పబడిన ఒక మాటను మనకు అక్కడ ప్రకటనగా మనకి కనబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలతో రక్తముతో మంచి అనుబంధం ఉంది. దేవుని యేసయ్య రక్తం ద్వారానే మనం కొనబడి ఉన్నాం కాబట్టి రక్తముతో మనకేముంది? ప్రత్యేక అనుబంధం మనకుంది. రక్తము ప్రోక్షింపబడలేక ఎవరు కూడా ఏమై తీరలేరు, దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకోలేరు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఈ పగటి వేళ దేవుడు ఇచ్చిన రక్తం మూలంగా దేవుడు మనకి సహాయం చేసినందుకు ఈరోజు కూడా క్షేమ అభివృద్ధితో ముందుకు కొనసాగడానికి ఉన్న కృపావాత్సల్యం దేవుడు మనకి దయచేస్తున్నారు. అందరూ దాంట్లో ఏం చేసి తీరాలి? ఆనందించి తీరాలి, ఉల్లసించి తీరాలి. దేవుని యొక్క పద్ధతిలో నడిపించుకు తీరడానికి దేవుడు మనల్ని సహాయపరచునుగాక. లేవియాకాండం 17వ అధ్యాయం దాన్ని 11వ వచనం చెప్తున్న ఒక మాట ఒక్కసారి ఆలకించండి. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. ప్రైజ్ గాడ్. అక్కడ రాయబడిన మాటల్లో రక్తం అధికంగా ప్రాణానికి ఏమి ఇచ్చి తీరేది? జీవం ఇచ్చి తీరేది. లేకపోతే నీకు ఆయుష్లో ప్రాణం ఇచ్చి తీరింది ఇంకేది కాదు, రక్తమే. అందుకే దేవుని బిడ్డలుగా రక్తం ఏం చేయకూడదు? సేవించుకోకూడదు, భుజించుకోకూడదు. కొంతమంది దేవుని బిడ్డలకి ఎంత చెప్పినా వాటిలో క్రమావళి ఉండదు, మార్పు ఉండదు. రక్తం తినేసే తప్ప వారి జీవితం ఏం కాదు, ధన్యత చెందే విధానంగా కాకుండా పోతున్నది. అందుకే వారి జీవితాల్లో శాపం వచ్చి తీరుతున్నది. అందుకే ఈ పగటి వేళ చెప్పుచున్నాను, ఆ రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే మీరు మాంసాలు కాబట్టి కొన్నటప్పుడు ఏం చేసి తీరాలి? ఎప్పుడు రక్తం లేకుండా రక్త నిషేధన కలిగి ఉండి తీరేటట్టుగా ఉన్న ప్రయత్నముతోనే ఏం చేయాలి? ఆహార సామగ్రి తిని తీరాలి. కొందరికి కక్కురు తాగదు, మరి మాంసం మీద విరక్తో కక్కురుతో మరి కొనుక్కోవడానికి స్తోమత లేదు, ఏటో తెలియదు, కానీ 10 గ్రాముల రక్తం కూడా తినేస్తున్నారు. ఏ వస్తువుని నీవు తిన్నా దాని యొక్క రక్తం ఏమై తీరాలి? వాటితో ఏ రీతి కలిగిన అంటూ ఉండకూడదు. అందుకే బైబిల్ అపోస్తల క్రియలో ప్రత్యేకంగా చెప్పుచున్నది, ఎలాంటి వాటిని తినకూడదు? రక్తం ఉన్న వాటిని తినకూడదు, గొంతు పిసికిన దానిని ఏం చేయకూడదు, అస్సలు తినకూడదు. ఎందుకు తినకూడదు? కారణం ఏంటంటే గొంతు పిసికేటప్పుడు రక్తములో ఏమై తీరుతున్నది? ఒత్తిడి వచ్చి తీరుతున్నది. దాని వలన ఎరుపు రంగులో ఉన్న రక్తం ఏమై తీరుతున్నది? బ్లూయిష్ కలర్గా, లేకపోతే నీలం కలర్గా అది ఏమై తీరుతున్నది? మార్పు చెంది తీరుతున్నది. అది తినడం వలన విపరీత జబ్బులు, రోగాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు బైబిల్ చదవట్లేదు కావాలా, బుద్ధి చదువు ఉన్నోడికి ఎలాగైనా మనం నేర్పించవచ్చు, చదువు లేనోడికి ఏం చేయలేదు. ఏం చెప్పినా మనకి రిటర్న్ చదువు నేర్పిస్తాడు. అందుకే వాక్యం ఏమి నేర్పిస్తున్నదో దాని ప్రకారంగా జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవడానికి ఉన్న పద్ధతి చూసుకు తీరాలి. అందుకే లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనం చెప్తున్న మాట, రక్తానికి ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఉన్న దానిని యేసయ్య ఏం చేసి తీరారు? తన ప్రాణ ప్రాయశ్చిత బలియాగముగా అర్పించుకొని తీరారు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు అందరూ ఆనందించి తీరొచ్చు. కారణం ఏంటిది? నా కొరకు కార్చబడి ఉన్న ఒక రక్తం ఉంది, కొరకు కార్చబడిన ఒక శ్రేష్టమైన రక్తం ఉంది. అందుకే రక్తానికి ఏముంది? విమోచనకు ఆధారం కలిగి తీరేటట్టుగా ఉన్న ప్రాధాన్యత ఉంది. అందుకే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న దాంట్లో మనకి రక్త ప్రోక్షణ లేక ఎవరు కూడా ఏం పొందుకు తీరలేరు, క్షమాభిక్ష పొందుకు తీరలేరు. క్షమింపబడి తీరడానికి ఏం కావాలి? రక్త ప్రోక్షణ ఖచ్చితంగా మనకి కావాలి. ప్రతి మనిషి దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. పాపానికి సాదృశ్యం జీవితంలో ఆదాము మూలంగా మనలోకి వచ్చి తీరినందుకు మనందరిలో ఏముంది? రక్షణ పొందక మునుపే కర్మ పాపం, జన్మ పాపం, నడిచే విధానంలో ఉన్న పాపం ఉంది. 3 రకాలైన పాపాలు. ఏంటిది? కర్మ అంటే క్రియలు చేసి ఏం చేసి పాపం తెచ్చుకున్నాం. రెండోది పితరులలో నుంచి మనకి ప్రవహించుకొని పాపం వచ్చి తీరి. మూడోది పాపములోనే మనం జన్మాన్ని పొందుకు తీరాం.
అలాంటప్పుడు వాటికి ప్రాయశ్చిత్తం పొందాలంటే ప్రాణం ఇచ్చి తీరిన దేవుడే ఏమై తీరాలి? ప్రాయశ్చిత యాగంగా అర్పించబడి తీరాలి. అందుకే దేవుని బిడ్డలో కొన్న శ్రేష్ఠ గుణాతిశయం ఏంటి తెలుసా? రక్తం ద్వారా కొనబడిన వాడు అందరిని క్షమిస్తాడు. మిమ్మల్ని మేము క్షమిస్తున్నాం కదా, ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం. మిమ్మల్ని చూసేటప్పుడు కత్తిపొడి చేయాలంత కసి కోపం వస్తుంది. అయినా మాకు గుర్తొచ్చేది ఏంటిది? యేసయ్య కార్చిన రక్తం గుర్తొచ్చినప్పుడు నువ్వు చేసిన 420 పని ఏం పని కాదు అన్నట్టు కనిపిస్తుంది. అందుకే సేవకుల సేవా పరిచర్య ధన్యత చెందే ఒక పరిచర్య. కొందరు సేవకులు అయితే చేసిన దానికి తిరిగి ఏం చేసి తీరుతారు, కరెక్ట్గా కొటేషన్ ఇచ్చి తీరుతారు. అందుకే నేను చెప్పినాను, అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు క్షమించే వారై ఉండి తీరాలి. రక్తముతో నీకు, యేసయ్య రక్తముతో నీకు అంటుంటే, యేసయ్య రక్తం ద్వారా నువ్వు విడుదల పొందుండు తీరితే ఆయన నిన్ను క్షమించిన నువ్వు కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించుకు తీరాలి. దానికి మంచి ఉదాహరణ బైబిల్ చెప్తున్నది. ఒకడు ఏం చేశాడు? ఒకటి దగ్గర నుంచి అప్పు తీసుకుని ఒకడికి అప్పు ఇచ్చాడు. అది తిరిగి ఇప్పించలేకపోయేసరికి ఆయన మీద దాడులు చేసుకున్నట్టుగా బైబిల్ కనిపించుతున్నది. ఆయన కూడా అదే రీతిగా అప్పులు చేసుకున్నాడు. తన అప్పులు మాఫీ అయిపోయిందే తప్ప అవతల ఉన్నాడు అప్పుని తీర్చలేని పరిస్థితి వచ్చేసరికి ఆయన గొంతు పీసికేసి జైల్లో పడేసి కసి తీర్చేసుకున్నాడు. అందుకే అక్కడ అలా రాయబడి దేవుని బిడ్డలు కూడా అదే పని కొనసాగించుకు తీరుతున్నారు. కాబట్టి నాయన నీ పాపములు నీ అతిక్రమములు క్షమింపబడేసరికి నువ్వు దానిలో ఏమై ఉండి తీరాలి? కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండి తీరాలి. అందుకే రక్తానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చి తీరేది. రక్తము ద్వారా దొరికిన విమోచన నీకేమిచ్చి తీరే? క్షమాభిక్షనిచ్చి తీరింది. నువ్వు రిహాయి పొందుకు తీరు, నువ్వు విడుదల పొందుకు తీరావు. నువ్వు చావాల్సిన చోట్ల ఆయన పరిహార బలిగా ఏమై తీరాడు? చచ్చి తీరాడు. అందుకే నీకేమొచ్చి తీరింది? నీకేమైనా నీ పాపముల నుంచి నీకు విడుదల వచ్చి తీరింది. దేవుని యొక్క బిడ్డలుగా ఆ విడుదలను ఏం చేయాలి? యేసయ్య రక్తముతో అంటు కలిగి ఏం చేయాలి? అనుభవించుకు తీరాలి. అందుకే ప్రతి దేవుని యొక్క బిడ్డల యేసయ్య రక్తం మీద ఆశ్రయించుకు తీరేది. నీ పాటల్లో, నీ ఆరాధనలో, నీ వాక్య పరిచర్యలో యేసయ్య రక్తముతో ఉన్న అంటుపాటును ఏం చేయాలి? చూపించుకొనే తీరాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య రక్తములో ఏముంది? పాప క్షమాపణ ఉంది. యేసయ్య రక్తము ద్వారా నిన్ను క్షమించే విధానం ఉంది. యేసయ్య రక్తం ఏమైతే ఒకేసారిగా పూర్తిగా నీ కొరకు ఏమిచ్చి తీరే? క్రయ విక్రయం తన రక్తం ద్వారా ఇచ్చి తీరే. దాని అర్థం మరలా నువ్వు దానిని ఏం చెయ్యక్కర్లే, చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి మనిషి యేసయ్యను ఏం చేసుకు తీరాలి? నిజ రక్షకునిగా అంగీకరించుకునే తీరాలి. ఆయన తప్ప ఇంకెవరి మూలంగా మనకేం ఏం దొరికేది కాదు, రక్షణ దొరికేది కాదు. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివేటప్పుడు మనకు అక్కడ ప్రతి యాజకుడు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపల రక్తాన్ని తీసుకెళ్లి తీరి ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తం ఏమైతే, ప్రజలు కడగబడే నిమిత్తం, ప్రజలు మార్పు చెందే నిమిత్తం, ప్రజల పాపములోంచి విడుదల పొందే నిమిత్తం ఒక్కసారిగా కాదు, ఎల్లప్పుడూ పాత నిబంధనలు అప్పగించబడి తీరేది. కొత్త నిబంధనకు వచ్చిన ఒకేసారిగా అందరి కొరకు ఏమై తీరింది? ఆ రక్తాన్ని ప్రోక్షించుకోగలిగి తీరింది. ఆ రక్త ప్రోక్షణ నీవు స్వీకరిస్తే అది నీ కుటుంబాన్ని బాగుపరచుకు తీరుతుంది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వారికి ప్రత్యేకంగా దేవుడు చెప్పిన మాట, ఒక మేకను తీసి వధించి దాని రక్తము తీసేసి ఏం చేయాలి? నీ ఇంటి ద్వారబంధాల మీద, నీ ఇంటి పలకల మీద ఏం చేసేసుకో, రాసేసుకొని ఉంచేసుకో. ఆ రక్తం అంటున్న ఇళ్లలో మాత్రం దేవుని యొక్క మరణదూత యొక్క ప్రభావం ఏమై తీరదు? కనబడి తీరదు. హలో, ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో మరణదూత యొక్క ప్రభావం కనబడడానికి రక్తంతో నీకు అంటు లేదు. రక్తంతో అంటుతో నీవేం చేయట్లేదు, జీవించలేదు. ఒకసారి రక్తం ద్వారా నీకు విడుదల ఇప్పించుకు తీరితే ఆ విడుదలలో శుద్ధీకరణ పొందే మనం ముందుకు కొనసాగి తీరాలి. హల్లెలూయా. మూడోదిగా యేసయ్య రక్తంలో ఏముంది? నిన్ను మరలా దేవునితో కలిపే భాగ్యత కలుగుతుంది. దాని అర్థం తొలి నువ్వు దేవునితో కలిసేవాడు కాదు, ఇప్పుడు దేవుని యేసయ్య ద్వారా నీవేం చేసావు? మరలా దేవునితో కలిసి తీరడానికి. అందుకే ఈ కూడికలను పెట్టేది. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, కూడిక పాస్టర్ గారికి పిచ్చేమో అనుకుంటున్నారు. కూడిక పాస్టర్ గారికి పిచ్చి కాదు, నేను దేవునితో కలపడానికి ఉన్న బాధ్యత. కూడికలను నువ్వు కలవలేకపోతే దాని అర్థం ఎవరితో నీకు పాలుపింపు లేదు, యేసయ్య రక్తంతో నీకు పాలుపంపు లేదు. ఇండైరెక్ట్ గా యేసయ్య రక్తాన్ని తొక్కేసి నువ్వు చేసే పని మీద మనసు పెట్టేసుకుంటావు. అదే ప్రైజ్ లో అన్ని వాసులు ఏం రావు ఇలాంటి విషయాలు చెప్తే, కానీ ఆ విషయం అలాంటిది. కాబట్టి హలో, యేసయ్య రక్తం హేబేలు రక్తం కన్నా అతి శ్రేష్ట యుక్తంగా ఒక రక్తం ఏం చేస్తున్నది? కేకలేస్తున్నది. ఎందుకు? దాటిపోతున్నామని. ఆరాధనకి లేట్ అయిపోయి ఆరాధనకి హాజరు కాకుండా కూడికలకు రాకుండా దాటేది. నో ప్రాబ్లం, ఆ రక్తం కేకేసి నిన్ను పిలవడానికే.
దాని మీద ఉన్న మరణదూతకున్న ప్రభావం రాకుండా ఉండి తీరడానికి ఆ రక్తము యొక్క అంటుకు ఏం చేసి కేకకు ఆలకించి తీరండి. ఏ రీతిగా లాజరు సమాధి దగ్గరికి వచ్చి యేసయ్య పిలిచి లాజరు స్పందన కలిగారు, మిగతా సవాలు స్పందించాలే. వచ్చింది సమాధి మధ్యలో కూడా స్పందించే ఒక్కడైనా ఉంటాడు. ఎవడు స్పందించకపోయినా పర్వాలేదు. అందుకే బైబిల్ ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఒగ్గుము. నువ్వు వెళ్ళలేదనుకో వినకూడని, వినడానికి హక్కు లేదు, వింటాది. విని నీకు బుద్ధి చెప్తాను, నాయన నువ్వు దాటుకెళ్ళిపోయావు, రక్తాన్ని దాటుకెళ్ళిపోయావు, దేవుని యొక్క శ్రేష్ఠ యాగాన్ని నీవేం చేసావు, దాటుకెళ్ళిపోయావు. అందుకే చాలా మందికి సహవాసంతో ఏ రీతి కలిగిన ఏం లేదు, అనుబంధం లేదు. కారణం ఏంటిది? రక్తం దాటుకెళ్ళిపోయావు, ఇంకేంది నీకు. అందుకే కదా యాగర్పణ చేసినప్పుడు వధించిన పశువుని వధించేసి 2 ముక్కలుగా అర్పించేసి ఆ రక్తం మధ్యలో ఇరువురు ఏం చేసుకు తీరాలి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. నడిచేటప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ యాగములో నేను గాని తప్పిపోతే, ఈ యాగ క్రమావళిలో నేను మాత్రం ఏమైనా పొరపాటు చేస్తే నన్ను కూడా ఏం చేసేయండి, ఈ శవాన్ని ఈ పశువుని మొక్క చేసేయండి, కానీ నన్ను కూడా ఏం చేయండి, మొక్క చేసియండి అని ఒప్పుకునే ఒక చర్యయే యాగార్పణ. హల్లెలూయా. అందుకే నిన్ను దేవుడు రక్తం ఇచ్చి క్షమించిన కారణం ఏంటో తెలుసా? రక్తం ఇచ్చి దేవుడు పూర్తిపరిచిన కారణం ఏంటో తెలుసా? రక్తం ఇచ్చి దేవుడు నేను పాపం విమోచన కారణం ఏంటో తెలుసా? యేసయ్యతో కలిసి ఏం చేయాలి? జీవితాన్ని నడిపించుకు తీరాలి. యేసయ్యతో నడిపి తీరడానికి శుక్రవార కూడికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, అదే రీతిగా ప్రతిరోజు ఆరాధన కూడికలు ఉన్నాయి. వాటిని ఎగ్గొట్టేసి రక్తంతో అంటు కలిగి లేనట్టుగా రక్తాన్ని దాటుకెళ్ళి ఆ రక్తం నిన్ను తీర్పు తీరుతుంది. ఆ తీర్పుకు లోనవ్వకుండా ఈ పగటి వేళ జీవితం క్రమపరిచి తీరడానికి ఏం చెయ్యాలి? యేసయ్య రక్తముతో తిరిగంటు కలిగిన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య రక్తములో ఏముంది? సామర్థ్యం ఉంది. నిన్ను దేవునితో కలిపేది, ఆరాధనలో కలిపేది, వాక్య ధ్యానములో కలిపేది, ఒక విశ్వాసితో ఇంకొక విశ్వాసం కలిపేది యేసయ్య రక్తమే. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది విశ్వాసాలు. ఒక విశ్వాసం ఇంట్లో వేరే విశ్వాసాలు రావు. ఆయన అట్లా రక్తంతో నీకు అంటి లేదు, నీ లోపల ఇంకేదో రక్తం దూరింది. అందుకే విశ్వాసం ఏం చేయలేకపోతున్నాడు. నీ ఇంటికి అందరూ వచ్చేయాలి, నువ్వేమో ఎవరి ఇంటికి వెళ్ళావు. గొప్ప అభిషేకుడు. మరి మేమేం చేసి తీరాలా? యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి చితక బాధేసి మళ్ళీ తీసుకురావాలి. హలో, హల్లెలూయా. కర్మ అన్న సిద్ధాంతం బైబిల్ ప్రోత్సహిస్తుందా లేదా? ఉంది. నువ్వేం విత్తనం దాని పొద్దున నువ్వు తింటావు. కర్మ అన్న దానికి ఉన్న ప్రత్యేకత ఉంటుంది. ఎంత వేసాం అంతే తింటావు. బైబిల్ చెప్పేసరి ఎంత వేసాం అంతే కాదు, దాన్ని వడ్డీ మధు పొట్టి చక్రది. నేను ఉదాహరణ, నేను ఎవరిని మోసం చేశాను? ప్రభుని మోసం చేశాను అనుకో, ఆయన నన్ను మోసం చేయదు, కడమట్టలు అందరూ నన్ను మోసం చేస్తారు. అర్థం కాలేదు? అది తట్టుకోలేక చచ్చిపోతాను నేను. అందుకే మనసా వాచా కర్మన ఏ రీతి కలిగిన తప్పితం చెయ్యకుండా తీరడానికి కూడా శక్తి సామర్థ్యం యేసయ్య రక్తం మనకిచ్చేది. అందుకే యేసయ్య రక్తం గుర్తు, ఓ నాయనో వాటికి పేదలకు కలగకుండా నేను ఉండరా నాయన, నేను వెళ్ళలేదు అనుకో, ఎవడు నా ఇంటికి రాడు. అందరింటికి యేసయ్య రావక్కలే. ఎన్ని నెలలు అయిపోయినాయి, ఎవరు రాలే. బైబిల్ చెప్తున్నా, మనకి 2 3 నా నామమున ఎక్కడ కూడినా. అలాగైతే సంఘం ఎక్కడికి వచ్చిందంటే 2 3 అంటే ఆయన దేవునికి నమ్ముకున్నాడు. సంఘమైన అభిషేకం పొందిన వాడు, ఆత్మపూర్ణతతో దేవునికి గణపరిచిన వాడు, వాక్య సరిహద్దు లోపల జీవించిన వాడు. నీ ఇంటికి అడుగు పెడితే చాలు, నీ ఇంటి బీరువా లోపల కన్నం పడిపోయి దూరిపోయిన వాళ్ళ దురాత్మ శక్తి ఉంది కదా. సంపాదించిన సంపాదన ఒక్కొక్కటిగా నీకు దొరకకుండా ఎవడికో దొరికి తీరుతుంది, దాన్ని ఎనక్కొట్టి తీరుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. చెప్తున్నావు ఎంత చివరికి వస్తే బూడిద. అందుకే యేసయ్య రక్తంలో ఏముంది? పవర్ ఉంది, శక్తి సామర్థ్యం ఉంది. అది నీ పాపాన్ని కడగడం మాత్రం నిన్ను కడిగి తీరుతుంది. నీకున్న జీవిత విధానంలో ఒక కడుగుబాటు కలిగి వచ్చి తీరుతుంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య రక్తంలో శక్తి ఉంది. హల్లెలూయా. ఒక శక్తి చెందినవాడు ఇంకొక శక్తి చెందిన కలిస్తే చాలు, వందనాలు చెప్తే చాలు, చెయ్యి ప్రైజులు చెప్తే చాలు, ఇద్దరు కలిసి దేవునికి కనపడ పవర్ రిలీజ్ అవుతుంది. హలో, ఏ రక్తం మూలంగా విడుదల నీకు వచ్చి తీరాలో దాన్ని నీ ఎదిరించేవాడు
ఉన్నాడు. వాడి క్రియలన్నీ ఏమైపోయి తీరుతుంది, నాశనం అయిపోయి తీరుతుంది. అందుకే మేము యేసే రక్తాన్ని ఇలా చేతులతో రాయడం గీయడం ఏం చేయట్లేదు. యేసే రక్తాన్ని విశ్వాసంలో నమ్మితే చాలు. వాటితో అంటులోకి దేవుని బిడ్డలు ఏం చేయాలి, తయారై తీరాలి. అందుకే 4వదిగా చెప్పుచున్నమాట, యేసయ్య మన కొరకు కొత్త నిబంధనకు ఏమై తీరా, మధ్యవర్తి అయి తీరా. పాత నిబంధనకి మధ్యవర్తి అనేక భక్తులు ఉండేటప్పుడు కొత్త నిబంధనకున్న మధ్యవర్తి ఎవరై తీరారు? యేసయ్య. ఎబ్రీ పత్రిక 9:15 చెప్తున్నది, యేసయ్య మన కొరకు ఏమై తీరారు, కొత్త నిబంధన కొరకున్న మధ్యవర్తి. పాత నిబంధనలో ఉన్న మధ్యవర్తి ఏం చేసేది, ప్రతి సంవత్సరం దేవుని ఆలయానికి వెళ్ళి ఏం చేసేది, యాగార్పణ చేసి ప్రజల క్షేమం కోరి తీరేది. అలాగైతే యేసయ్య మధ్యవర్తిగా కొత్త నిబంధన మూలంగా దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరకు వెళ్ళి మనల్ని విడిపించుకు తీరి ఏమై తీరారు, మన కొరకు మధ్యవర్తిగా మారి తీరారు. హల్లెలూయా. దీనిని అర్థం చేసుకోతే ఒక సామాన్య మనిషికి దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. అందుకే నువ్వు ఏ 420 పనులు చేసినా నీ కేసు మాఫీ అయిపోతున్నది. కారణం ఏంటి? వెంటనే అని చెప్పేస్తున్నావుగా, మాఫీ అయిపోతుంది. మన చెప్పలేని పరిస్థితి మరి దీనదశ. అందుకే ప్రతి దేవుడు ఎప్పుడు చెప్పిందండి, దేవా నా పాపములు జీవితంలో ఏ చేసినది తెలుసో తెలియకో జరిగిపోయి వచ్చినది జరుగుతూ ఉన్నది, ఇక జరగకుండా ఉండే నిమిత్తం నన్ను ఏం చేయాలి, కనికరం దయచేసి తీరాలి. ఆ మధ్యవర్తి అయిన యేసయ్య దగ్గరికి ఏం చేసుకు తీరాలి, మనం దగ్గరై తీరాలి. హల్లెలూయా. అలాగైతే మధ్యవర్తి అయిన యేసయ్యకి దగ్గరవుతున్న కొద్దిగా తనకున్న ఆ జీవం మన మీదకి వ్యాపరించుకు తీరుతాయి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తల పుస్తకంలో రాయబడిన 6వ అధ్యాయంలో 53వ వచనం నుంచి 56వ వచనం వరకు చెప్పబడినప్పుడు ఆయన రక్తము ఒకసారి చదవాలి, చదవకపోతే అవ్వదు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. ఓకే, ప్రైజ్ లార్డ్. అలాగైతే రక్తముతో అంటు కలిగిన వాడు ఏం తినాలి, ఏం తాగాలి? యేసయ్య శరీరాన్ని తినాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దానినే బల్ల కార్యక్రమం అని చెప్పేది. కొందరికి బల్ల కార్యక్రమం ఏంటో తెలుసా, పిల్లలు ఆడుకున్న బన్నులాట అయిపోయింది. అదే ఎలా అయిపోయింది ఏమాట, బన్నులాట వచ్చేస్తున్నట్టు. మా అన్నకి యూఆర్ ప్లేయింగ్ విత్ బ్లడ్, నువ్వు రక్తంతో ఆట ఆడుకుంటున్నావు. హలో. అందుకే బైబిల్ బల కార్యక్రమం జరిగేటప్పుడు ప్రత్యేకంగా చెప్పేది, ఆంతరిక శుద్ధీకరణ లేకుండా, వాక్య పరిమితిలో జీవించకుండా, నీ మనసాక్షిలో కన్మసం లేకుండా ఉండిన వారు మాత్రమే ఇందులో నుంచి ఏం చేయాలి, భుజించి తినే. కొందరికి అలవాటు అయిపోయింది వదిలేడు. బల కార్యక్రమం అదేం మంత్రం నాకు అర్థం కాదు. నువ్వు ఎవరి మీద ఆట ఆడుకుంటున్నావు? ఎస్, ఇండైరెక్ట్గా ఆయన ఇన్సల్ట్ చేస్తున్నావు, అవమానపడుతున్నావు. నీ దగ్గరికి ఒక పల్లెం పట్టుకొని వచ్చినప్పుడు దానికన్నా ముందు ఏం చేసుకోవాలి, బల్ల కార్యక్రమం ఉన్నదని చెప్పి క్రమపడగా, అది జరిగేటప్పుడే క్రమపరచుకు తీరు. జరిగేటప్పుడు క్రమపరచలేని నువ్వు బల్ల కార్యక్రమం తినకుండా క్రమపరచలేవు. అది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను ప్రభు కొట్టుకున్నా కొద్ది నిమిషాల లోపలే నా మనసాక్షి నాతో ఏం చేయాలి, మాట్లాడి తీరుతుంది. బాప్తిసం పొందినప్పుడు చెప్పినమాట, బాప్తిసం పొందేటప్పుడు మనం దేవుని ద్వారా కొత్త మనసాక్షి పొందుతున్నాం, న్యూ కాన్షియస్నెస్. ఆ మనసాక్షి దేవుడు మనకి ఎందుకు ఇచ్చింది, అన్ని విషయం గురించి మనకు అవగాహన కలిగి తీరడానికి. వెంటనే నేను ప్రభుకు ఫోన్ చేసి చెప్తా, ప్రభు తప్పైపోయిందిరా, తెలియజేసేసాను, ఏ చేయనాము నన్ను నేను క్షమించి, అయినా నా మనసు ఒప్పట్లే. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి చెయ్యిచ్చి ఏరియాలి, క్షమాపణ అడిగి తీరి. బల్ల కార్యక్రమం ఉన్నంత వరకు వెయిట్ చెయ్యక్కర్లే. ఇట్స్ ఇన్సల్టింగ్ ద బ్లడ్. యేసయ్య రక్తాన్ని ఏం చేసేది, అవమానపరిచేది. దాన్ని చేసేసి నువ్వేమి ఇంటికి సుఖం తెచ్చేస్తావు? నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానికి మనం ఇవ్వాల్సిన గౌరవం కానీ దేనికి, రొట్టి ద్రాక్ష రసానికి ఇచ్చి తీరాల్సిన గౌరవం, ఇచ్చి తీరాల్సిన శుద్ధీకరణ, ఇచ్చి తీరాల్సిన మనస్థితి ఏముండి తీరాలి, మన శరీరం రెస్పాండ్ చేసి తీరాలి. ఏదే రక్తంతో అంటున్నవాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య బలారాధన తిరిగినవాడు దేవుని మూలంగా జీవం పొందుకు తీరుతాడు. నీ లోపల ఏ రీతిగా ఆదామవ్వలు పండు
తినేసరికి వారు కన్ను తెరవబడింది కదా, దానికన్నా మించిన ఒక తెరవబడే విధానం ఎప్పుడు బల్లారాధన తినేటప్పుడు. అందుకే కదా ఎమ్మోసలో నిద్రస్తులు స్నేహితులు భార్య భర్తలే ఏమో దుఃఖంతో బాధపడి చచ్చిపోయారు, ఇంకేం లేదు. వారి నడుచుచూ వెళ్తున్నప్పుడు యేసయ్య వారి అర్థం కాలేదు. దేవుని బిడ్డలతో యేసయ్య ఉండి కూడా అర్థం కాలేని విశ్వాసం కూడా ఉన్నాను. యు ఆర్ వాకింగ్ విత్ గాడ్ యట్ యూ డూ నాట్ రికగ్నైజ్ హూ ఇస్ విత్ యూ. నువ్వు నీ భార్యతో నడుస్తున్నావు, నీకే అర్థం కావట్లేదు నా భార్యనా, అర్థం కాలేని సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించు. నువ్వు నీ పిల్లలతో నడుస్తున్నావు, నీకే అర్థం కలిగింది నీ పిల్లలేనా. హలో, అలాగైతే యేసయ్యతో నీవు నడిచి యేసయ్య పోల్చుకోలేని వారు మాట్లాడేది భార్య భర్తలు ఏం మాట్లాడు యేసయ్య గురించే మాట్లాడుకున్నారు, అయినా ఏం చేయలే. వాట్ హ్యాపెండ్? ఏమో జరిగింది, చచ్చింది మనసాక్షి. నో రెస్పాన్స్ టువర్డ్స్ యువర్ కాన్షియస్నెస్. నీ మనసాక్షికి ఏం లేదు, రెస్పాన్స్ లేదు. అందుకే యేసయ్య పక్కకు వచ్చినా ఏం కావట్లేదు, ఏం బల్బు వెలగట్లే. హలో, దీపాలు వెలగట్లే. కారణం ఏంటి? అర్థం కావట్లేదు. కానీ ఏ క్షణమున వారు ఇంటి లోపలికి వచ్చి రొట్టి ద్రాక్షారసం పుచ్చుకున్నారు, బల్లారాధన పాల్గొన్నారు, వారి నేత్రములు ఏమై తీరింది? తెరవబడి తీరింది. వారి జీవిత విధానం ఏమో యేసయ్యను చుచ్చుకు తీరడానికి, యేసయ్యను తాకి తీరడానికి, యేసయ్య మూలంగా విడుదల పొందుకు తీరడానికి ఒక కొత్త జీవం వారిలోకి ఏమై తీరింది? ప్రవహించుకు తీరింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 53వ వచనం చెప్తున్న ఒక మాట, ఈ రక్తము మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. ప్రైజ్ యు లార్డ్. దానికున్న భాషాంతరం ఇదే. యేసయ్యను రక్షకునిగా అంగీకరించి విశ్వసించి ఏం చేయాలి? ఆ రక్తము కార్చిన దాంట్లో నువ్వు ఏకేపించుకు తీరాలి, కలిసి ఏం చేయాలి? నడుచుకు తీరాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు నువ్వు ఒంటరిగా తిరిగిన నీవు వెంటనే నీ భార్య చేయి పట్టుకునేది, నీ భార్యకి సహాయం చేసేది, నీ భార్యతో కలిసి నడిచేది. అలా నడవలేదనుకో, నడిపించుకోవాల్సిన ఉన్నది వచ్చేది. వాటి నువ్వు పట్టుకోలేకపోతే వేరే రోజు పట్టుకుంటాడు. అర్థం కాలేదనుకుంటా. యేసయ్యను విశ్వసించిన వాడు యేసయ్యతో కలిసి ఏం చేయాలి? నడుచుకునే భాగ్యం కలిగి ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం పొందు. తర్వాత 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగితే త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఓ లార్డ్. తాగి తిని నడిచిన వాడే నిత్య జీవం గలవాడు. హలో, అలాగైతే రక్షణ పొందినప్పుడు ఎలా విశ్వసించాం, నేడు కూడా అదే విశ్వసించాలి. ఆ విశ్వాసములోనే ఏం చేయకూడదు, తగ్గకూడదు, పెరగాలే తప్ప ఏం చేయకూడదు, తగ్గే ఛాన్స్ ఉండకూడదు. అలాగైతే అంత్య దినాల్లో నేను వారిని ఏం చేసి తీరుతా. అలాగైతే అర్థం చేసుకో, నువ్వు లేపబడి తీరాలంటే రక్తంతో నీకు అంటుండాలి, యేసయ్య శరీరంతో నీకు అంటుండాలి. హలో, యేసయ్య శరీరం అంటే సంఘమే. మెరుపు తీగలా కాకూడదు, ఎంతలోనే కనబడి అంతలో మాయమైపోయి మెరుపు తీగలు. ఆదివారాలు శుక్రవారాలు మాత్రమే కనిపిస్తారు మెరుపు తీగలు. నాయన మార్చుకో పద్ధతి. ఇఫ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీకు అనుబంధం ఉండి తీరితే ప్రతి కూడికలకు హాజరయ్యేటట్టు నీ పనిని అడ్జస్ట్ చేసుకో. నీ టైమింగ్ నీవేం చేసుకో, అడ్జస్ట్ చేసుకో. అలాగైతేనే లేపబడతావు. హలో, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడి 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన. ఓ లార్డ్, ఇట్స్ యువర్ స్పిరిచువల్ ఫుడ్ అండ్ సీక్ ఇట్స్ యువర్ స్పిరిచువల్ డ్రింక్. ఆత్మీక భోజనం, ఆత్మీక పానీయం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆత్మీక భోజనం, లౌకిక భోజనం, లౌకిక పానీయం. అది తినేసే ఇలా బలు పెట్టి కూర్చున్నారు. ఏ తినేసి 365 days. నీ వయసు ఎంత ఉందో అన్ని రోజులు ఎంతోనే ఉన్నాం. నేను అడిగేది ఆత్మీక ఆహారం ఇది ఎవడికి అర్థం కాలేదు.
శారీరక ఆహారం, శారీరక పానీయం ఎవరికి? నీ బలుపెక్కిన ఈ ఈ ఈ మాంసం మొత్తకి, శరీరం అంతా మీకు మాంసం మొత్త, దాన్ని కప్పి పెట్టడానికి బట్టలు ఒకటి. ఈ మాంసం మొత్తానికి ఏమవ్వడానికి, సుఖం ఇచ్చి తీరడానికి ఏమి ఇచ్చి తీరుతున్నావు? ఆహారం ఇచ్చేది. మాంసం మాంసం, చికెన్కి చికెన్, మటన్కి మటన్, తర్వాత మెడిసిన్కి మెడిసిన్, మొత్తం దేనికి? అది అప్పుడప్పుడు చెప్పండి, నువ్వెలా నన్ను కంట్రోల్ చేయండి. 7 రోజులు 6 రోజులు పందిలా పని చేసి దీనికోసమే, ఇంకా దేని కోసం కాదు. ఎవరైనా సాక్ష్యం చెప్పి మీరు విన్నారు 6 రోజులు పని సంఘం కోసం, అంత బిల్డప్ ఏం లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగైతే ఈ బాహ్య శరీరం ఎలా ఉందో, నువ్వు రక్షణ పొంది యేసయ్యని రక్షకునిగా అంగీకరించి యేసయ్య రక్తంతో అంటుకలిగిన లోపల కూడా పుట్టాడు. ఆడు ఏ రోజు రక్షణ పొందాడు? ఆ రోజు 01, ఆడి ఫస్ట్ డే. అర్థం కాలేదు. నువ్వు రక్షణ పొంది యేసయ్యని నిజ రక్షకునిగా స్వీకరించి యేసయ్యతో పాలు పంపు కలిగేటప్పుడు 01, అప్పుడు నీ వయసు, మీ వయసు ఎంత? మంది చెప్పేస్తారు, మీరు చెప్పి మళ్ళీ మీరు ఎడతారు కదా. 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు. వామ్మో, నేను రక్షణ పొందింది ఎప్పుడు? 5వ క్లాసులో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. అప్పుడు నా వయసు ఎంత? 25 సంవత్సరాలు. ఏది బయట ఉన్న ఈ మాంసం ముద్ద 30 సంవత్సరాలు అయితే, లోపల ఉన్న ఆ మాంసం కాని ముద్ద ఎంత? 25. ఆపేస్తాను, అయిపోయింది. దేనికి? దానికి ఏ రోజు నుంచి రక్షణ పొందానో ఆ రోజు నుంచి దానికి ఏం పెడుతున్నాను? ఆహారం పెడతాను. ఎలాగా? వాక్యం వినేటప్పుడు రాస్తాను, వాక్యం వినేటప్పుడు చదువుతాను, ప్రార్థన చేస్తాను, కూడికలు అటెండ్ అవుతాను, సహవాసంలో మంచి అనుబంధం. నాకు ఇచ్చిన లోనున్నోడు ఏమవుతాడు? లోనున్నోడికి అన్నం పెట్టలేదు అనుకో, అలా చెప్తే మీకు అర్థం కదా. ఇక్కడ బ్లెస్సింగ్ ఉంది కదా, దానికి 3 రోజులు అన్నం పెట్టలేదు అనుకో, ఇలా బక్కసెక్కగా అయిపోద్ది. బక్కసెక్కగా అయిపోయిన తర్వాత అయినా ఇవ్వలేదు అనుకో, దానికి మానసిక ఒత్తిడి వచ్చింది. వాళ్ళ అమ్మ నా దగ్గర చేస్తుంది, వాళ్ళ అమ్మని చంపడానికి ఇంకొకటి రాకలు ఆమె చెప్పేది. కారణం ఏంటిది? ఆత్మిక ఆహారం, ఆధ్యాత్మిక భోజనం ఇవ్వలేదు అనుకో, బ్లెస్సింగ్ ఉన్న పద్ధతి నువ్వు పాస్తాను పడేస్తావు. నాకు చెప్పచ్చా ప్రార్థనకు రమ్మని? వాడికి ఎంత గుండె గడిచేస్తున్నావు. నాకు చెప్పచ్చా? నేనేం చెయ్యాలా? మా ఇంటికి రావాలవుతాను, నాకు చెప్ప సచ్చింది లోన. అందుకే ఏం పక్క విషయాలు తెలిసేస్తున్నావు. హలో హలో, కోపం మీద ఉన్నారు కదా అందరూ. అందుకే ఇప్పుడు మొత్తం ఎక్కుపోయి, మొత్తం అధికమైపోయి పిల్లలు ఏం చేసుకుంటారు సార్, మనుషులు కొలుసుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి మూవీస్ వస్తున్నాయి, అలాంటి నిజాయితీలు జరుగుతున్నాయి. అలా అది ఆశ్చర్యం లేదు. పెండాన్ని తినడానికి మనుషులు ఉన్నారంటే లోన. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆత్మిక పానీయం, ఆత్మిక ఆహారం. హలో, ఇది వెదజల్ల, ఇది ఇవ్వడానికి పుచ్చుకోవడానికే మేము ఇక్కడి నుంచి వారానికి 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి విసుగు రావట్లే, విరక్తి రావట్లే. మనలో అయితే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేసరికి ముఖాలన్నీ ఉబ్బ పెట్టేసుకుని ఓన జుతులన్నీ వేసేసుకుని ఎలాగైపోతారు. అలవాటు అంటే ఏ పనైనా ఏం కాదు, విసుగు అనిపించి తీరదు. హలో, ఆత్మిక పానీయం దేనికి ఇవ్వండి, ఆత్మిక ఆహారం దేనికి ఇవ్వండి. వాడికి ఇవ్వలేదు అనుకో, బయట ఉన్నాడు లోనున్నాడు చంపేస్తాడు. ఆ ఉపవాసం చెయ్యరా, చంపేశాడు. ఎవరిని? లోపల ఉన్నాడు చచ్చిపోయాడు. ఎప్పుడో చచ్చిపోయాడు. చెయ్యొద్దు. లోనున్నాడు చచ్చాడు, బయట ఉన్నాడు లోనున్నాడు చంపేశాడు. ఆత్మిక పానీయం ఇవ్వండి, ఆత్మిక ఆహారం ఇవ్వండి. అది దుర్లభంగా మనకి దొరికే కాలం ఇది. దొరకలేని ఒక గడి వచ్చి తీరుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్. ఈ సంఘాన్ని బట్టి దేవునికి చూద్దాం, మంచి పాస్టర్ మేము ఉన్నాం. ఫుడ్ ఎత్తున్నాం కానీ ఎవరు తీసుకొని అంటున్నారు. నో ప్రాబ్లం.
నీ లోపల జరిగే అత్యాచారం మేమే చూడొచ్చు. ఆడే వచ్చి చెప్తాడు, ప్రార్థన విషయంగాను సాక్ష్యంగాను వచ్చి ఆడే చెప్తాడు, నా భార్య ఉన్నాడు లోన నుండి చంపేశాడు. ఏం వర్కౌట్ అవ్వట్లే, అర్థమైంది మాకు. బయట లోన చంపేసాడు. ఏమో నా బుర్ర పాడు, ఎలా పని చేస్తాయి. బయట లోన చంపేశాడు, మరి ఎలా పాడు. హలో, ఓ లార్డ్, హల్లెలూయా. అలా ఆహారం తినినవాడు క్రీస్తులో నిలబడగలడు. లాస్ట్ వాక్యం ఒక్కసారి 56వ వచనం అనుకుంటా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు పదాలు బాగా నా యందు నేను ఆయన యందు నేను వాని యందు నిలిచి బాగా అర్థం చేసుకోవాలి. నేను ఆయన యందు ఆయన నా యందు ఏం చేసి ఉంటారు? నువ్వు నిలిచి అర్థం కాలేదనుకుంటా. హల్లెలూయా. అలా నిలిచిన్నవాడైతేనే వాడు ఏం చెప్తాడో తెలుసా? నేను క్రీస్తు ద్వారా సిలువ వేయబడ్డాను. ఆయన సిలువ ఎక్కారు, నేను సిలువలో ఉన్నాను. ఎలాగా? ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. నువ్వు ఆయనలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టు అర్థం. అలాగైతే అందుకే మనం సిలువలు గడి గీసేసి ఇక్కడ అక్కడ పెట్టట్లేదు. ఎక్కలేని దొంగ ఇవన్నీ పెట్టుకునేది. ఇంటికి ఒంటికి బండికి అన్నిటికీ సిలువే. ఏం లేదు, నేను క్రీస్తులో క్రూసిఫై అవ్వాలని ఇష్టపడలేదు. యేసయ్య క్రూసిఫికేషన్ అయ్యారు పాప నిమిత్తం. నేను పాపం చెయ్యకుండా నిమిత్తం నేను క్రూసిఫై అవ్వాలి. అది దేనికి? నేను యేసయ్యలో, యేసయ్య నన్ను నాలో. ఓకే, అలాగైతే యేసయ్య సిలువ ఎక్కారు, నువ్వు కూడా ఏం చేయాలి? సిలువ ఎక్కింది నీకొకటి ఏం కాదు, బరువుగా బాధ్యతగా కాదు. అర్థం కాలేదండి. సిలువ ఎక్కువ బరువే లేదా మా తమ్ముడు చేతులు ఎడబెట్టు 10 నిమిషాలు అనుకుంటు. బరువా బాధ్యత చెప్తాడు కిలకిలగా. అది చేతులు కొద్దిసేపు మీరు చూడండి. బరువా బాధ్యత అన్నది దానికి అర్థమైపోతుంది. కొద్దిగా పోయాక దాన్ని చెప్పడు కానీ ఆయన 1 లక్షల్లోనే నాకు తీసేస్తాడు. కారణం ఏంటిది? కారణం ఏంటి? వీడు ఒంటరిగా పని చేస్తున్నాడు. అదే నువ్వు క్రీస్తుతో ఆ పని చేస్తే నీకేం అనిపించదు. అందుకే కొందరికి ఆరాధన బరువు అయిపోయింది. 8:30కి ప్రేరణ తెలుసు, 9:30 నుంచి హాజరైపోయి మనం మనగాళ్ళగా కూర్చోరు. బరువు రండి, బరువు అయిపోయింది. ఆరాధన ఆదివారం ఒక్కదో నుంచే మనకి దొరికేది. నిద్ర కూడా ఎన్ని తిడతారో మరి. ఆ టీటీడీసీ పాస్టర్ గారు మిగిలిన నాన్న పెట్టేసాడు హాస్పిటల్. బరువు అయిపోయింది. ప్రతి నెల ఉపవాసకుడిగా పని లేదంటే మేము పని చేయదా? బరువు బాగా రెస్పాండ్ అవుతున్నాడు. నువ్వు క్రూసిఫై అయితే నీకు అదేం అనిపించదు. అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సకల జనులారా కమ్ బ్యాక్ టు మీ, నా దగ్గరికి రండి. నేను ఇచ్చిన కాడిని ఏం చేసుకో, మోసుకో. అది నీకేం కాదు, బరువు అనిపించదు, బాధ్యత కనిపించదు, నిన్ను లొంగ చేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ హంబుల్. అది నిన్ను తేలికగా చేస్తుంది. హలో, అలాంటి వాడు ఏం చేస్తాడు? సిలువ ఇవ్వడాల పాస్టర్ గారు వాక్యం ప్రార్థన పెట్టారు, సిలువ అవుతా మీరు తెలియదు. వాక్యం విని సిలువ అవుతా. ఉపవాస కూడికి పెట్టి నేను సిలువ అవడానికి రెడీ. పాస్టర్ గారు తోటి పిలిచారా? నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. ఎందుకు? క్రూసిఫై అవ్వడానికి, టు గెట్ క్రూసిఫైడ్, సిలువ వేయబడడానికి. అందుకే గలాతీ 2:20 చెప్తున్నాను, నేను క్రీస్తులో సిలువ వేయబడ్డాను కాబట్టి నేను ఆయన యందు జీవిస్తున్నాను, ఆయన నాలో జీవిస్తున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. తర్వాత నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న నిమిత్తము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను అప్పగించుకున్న దేవుని కుమారుని యందని విశ్వాసము వలన జీవించుచున్నాను. సిలువ వేసిన తర్వాత ఎవరికి తెలియదు ఇది సిలువ వేసినట్టున్నామని. ఎలా మనం జీవించేది? మళ్ళీ విశ్వాసంలోనే. దాని అర్థం ఇలాగేసేసుకొని చర్చి కడుగుతాను నిలబ. అలాగే నేను అనట్లేదు. నీకు అదే బరువుగా మారదు. ఆత్మిక విషయాలు ఏవి నీకేం కాదు, బాధ్యతలుగా బరువుగా మారదు. పాస్టర్ గారు చెప్పే చర్చింతా చూడవాలి, ఇంకెవ్వరు పని లేరా, నేనే ఉన్నానా? రీజన్ చెప్పేసుకో.
నువ్వు సిలువ వేయబడ్డా వాళ్ళు వేయబడలేదు. వాళ్ళు తప్పించుకోరుతున్న ఇద్దరు దొంగలదు. ఈ దొంగ ఇద్దరు తప్పించుకోవడానికి చివరికే ఒక దొంగ ఏం చేసుకున్నాడు, ఈ తప్పించుకునే దాంట్లో ప్రయోజనాలు వీటితో హస్తైనా మంచిది, వీటితో బతికితేనే మంచిది, వీటితో పరలోకానికి వెళ్తేనే మంచిది, వీటితో జీవితం నడిపి వీటితో అంటే నేను చెప్పేది యేసయ్యకే. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. హలో, అలాగైతేనే ఫిలిప్పీ పత్రిక చెప్పినట్టుగా చెప్పవచ్చు, చావైతే బతికితే క్రీస్తు. బతికితే అంటే నేను బతుకున్నది మొత్తం నాకేం కలుగుతాయి? ఆనందం కలుగుతుంది. ప్రార్థనకు పిలిచిన ఆనందం, సువార్తకు పిలిచిన ఆనందం, డబ్బు ఖర్చు పెట్టిన ఆనందం, దేవుని కొరకు శిలువ మూసిన ఆనందం, భాషగారని ఈ చేత చూడడం మొత్తం ఏం చేయాలి? ఆనందమే. హలో, మీరు చేసే పని ఆనందంతో చేసేది. 90% మంది పని చేసేది కసితోనే. నేను నీకు 1000 రూపాయలు ఎత్తున్నాను, ఈ మొత్తం తొడవరా అంటాను, నువ్వు ఆ 1000 రూపాయలకి తగ్గట్టుగా పని చేస్తావు. ఒకవేళ క్రీస్తు నీలో బతికితే 1000కి తగ్గట్టు కాదు, ప్రాణం పోయేటట్టు పందిలా పని చేస్తాం. ఊహించండి, 600 కిలోమీటర్లు ప్రతి వారం ప్రయాణం చేస్తాం, రూపాయి ఆశించట్లేదు. విరక్తి మాకు ఎక్కువ రావాలా, మీకు ఎక్కువ రావాలా? మీకన్నా విరక్తి మాకే రావాలి కదా. ఎప్పుడైనా మా ముఖంలో విరక్తి నీకు కనిపించిందా? నువ్వు అర్ధరాత్రి పిలిచినా, మిట్ట మధ్యరాత్రి పిలిచినా, నువ్వు రోగిగా ఎక్కడ ఉన్నా మా ఫోన్లు లేవా? హలో, ఎందుకై గారు మమ్మల్ని చంపేస్తున్నా? బతికితే క్రీస్తు అయితే నీకు ఎప్పుడు ఏముండి తీరుతుంది? హ్యాపీనెస్, ఆనందం. ఎందుకు? యేసయ్య కొరకు సిలువ మోసాడు, నీకేముంది? ఆనందం ఉంది. అందుకే కదా చచ్చిపోయిన కొడుకుని ఇంటికాడ పెట్టేసి విధవరాలు ఎక్కడికి వచ్చింది? అయితే మా అన్న విశ్వాసాలు అవ్వాలి, గోవాలంటే చంపేసి ఆ కొడుకు మొత్తం రచ్చరచ్చ చేసేసి మన బాధ రచ్చరంబలో చేస్తారు. ఆ అమ్మ దగ్గర నేర్చుకోండి, ఆత్మీకురాలు కొడుకు చచ్చింది. భాస్కర్ రెడ్డి, అమ్మ అంత క్షేమమేనా? అంత క్షేమంట? భాస్కర్ గారు అంత క్షేమమే. ముఖ కాంతిలో ఆమె ఏం చేయలే, ఆమె దుఃఖాన్ని బయలుపరచలే. ఆత్మ ప్రేరేపణ కలిగినవాడు కదా, ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్ ఇది కాదు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లే. జీవితంలో వేదన కలిగిన గడువు వచ్చినప్పుడు కూడా ప్రదర్శన పరిచేది వేదనని కాదు. వాట్ యు షో దట్ యు రీప్. నువ్వు ఏది చూపిస్తావు అదే నువ్వు పోతావు. నువ్వు పెద్ద మొనగాడని చూపిస్తున్నావు, నీ జీవితంలో మొనగాడు కలిగేటట్టే జరుగుతాయి. నాకన్నా తోపు ఎవడు లేడు, నీకన్నా తోపు ఎవడు లేడు, నువ్వే రుజువు చేస్తావు, నీ జీవితమే రుజువు చేస్తావు. నువ్వేది ప్రదర్శన పరిచావు అదే వాపసు వచ్చింది. హలో, రక్షణ పొందిన రోజు ఎంత ఆనందం ఉండేది. ఎన్ని అంట్లు తోమన్నా ఫుల్ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు అంట్లు తోమ వచ్చిదా పెద్దగేటి? అందుకే కదా 31వ తారీఖు భోజనం మీద జంప్ జనాలు అయిపోయింది. అందుకే మీరు దేవుని బిడ్డలారా, రక్తంతో మనకు అంటుంది బతికితే క్రీస్తు. ఒకవేళ నీకు ఆనందం కావట్లేదు, ప్రార్థన చేయి, దేవా నా ప్రాణం తీసేయి, వెళ్ళిపో. చావు అయితే నీకేంటిది? రిసీవింగ్ బ్యాక్. ఇది అలాగలేదు, ప్రతిసారి చావు తెచ్చుకోవడం మళ్ళీ వద్దు 15 years. మళ్ళీ భాషగారు ప్రార్థన ఏసు రక్తంలో బంధించి ప్రార్థన చేస్తాం, వీడికి మరణం జరగకూడదు. ఈ వాక్యాంధ్ర దేవుడు మనలందరినీ కూడా దీవించారు. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పేసాం, చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు.